స్టాండ్ అక్కడి నుంచి రాష్ట్రం అలా పంపుతామండి, మీరే తీసుకెళ్ళాలి. వాళ్ళ కారు ఏమంటారు? సరే రాదు వాళ్ళు మాట్లాడాలి చూస్తారు అది మీద రాస్తున్నాం. సరే పైగా మన సీఏ గారు పీసీ నాది దీన్ని చేయండి. నా నెంబర్ ఇక్కడ ఇబ్బంది లేదు. అంత పెద్దవాళ్ళు అంతా తెలిసి మా మాయ మా అమ్మాయి నాకు ఆడగం తీసుకొని లేకుండా పిల్ల అయ్యాక తీసుకొస్తున్నాం మా కూడా తీసుకోలేదు. ఆయన ఇద్దరు పుట్టాక ఇక నా మీద చుట్టింది ఒక 5 కిలోల బంగారం ఇంట్లో డబ్బులు. ఆ తర్వాత మా నాన్న బాగా నా జీవితంలో అయిపోయింది. అప్పుడు మీ అన్నయ్య వాళ్ళు అక్కడే ఉండేవాడు, విజయనగరంలో ఉండేవాడు. అది ఈ మధ్య 2 సంవత్సరాలు ఎవరో చెప్పారంట, దేశాలు వెళ్ళిపోతే బాగా సంపాదించుకోవచ్చురా అని. మా అన్నయ్య బాగుండదు, ఎక్కడైనా అక్కడ తీసుకెళ్ళే డబ్బులు మా కారు ఇసుకొని సైడ్ తీసుకెళ్ళి కారు కూడా 5,000 6,000 ఎంతో బట్టి మాత్రం 5,000 ఇలా ఉంటుందా పాప? ఇప్పుడు కూర్చొని ఉంటుందా? అసలు ఎంత ఇంకొకరు పక్కాదు దాని దగ్గర కూర్చుని ఆ మనసు మీద వేసి వచ్చారు. వండుకొనే ఉంటుంది మంచం మీద. అది కలుగుంటే ఇప్పుడు నేను సర్ది పరిస్థితి వెళ్ళిపోయింది. 3 ఇళ్ళు పని చేస్తాను. వాళ్ళు కూడా తెచ్చాను ఒకసారి చాలా మంది తీసుకున్నాను. ఆయన పేరు చేస్తానే అవుతుంది. ఆ మేడం బాగుంటే నన్ను పెట్టుకొని 2,000 రూపాయలు ఎత్తున్నారు. కానీ చార్జ్ కూడా మా నాకు ఉన్నారు కాదు. ఫోన్తో డబ్బులు ఉన్నాను కానీ నన్ను అసలు నువ్వు చేస్తే చెయ్యి వేరే వాళ్ళు చూసుకుంటాం కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అడగకుండా మన 5 సంవత్సరాలు ఇచ్చి పిల్లల మందిలో పళ్ళు కొనున్నాను. ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. మా ఊళ్ళో 20 రూపాయలు లెక్క కూడా అడుగుతున్నాను. 100కి 20 రూపాయలు లెక్క. మా ఇల్లు ఉంది కానీ మేము ఎక్కడికి పారిపోతాం. మా అమ్మకు పింఛన్ రాగానే అప్పు తీరుతున్నాను. ఎవరు కూడా కొంచెం రావట్లేదు. లేవమ్మ ఉంటే ఇవ్వమ్మ. ఈ మధ్యలో 9 ఏళ్ళలో మీ ఆయన అసలు ఫోన్ కానీ ఏమి మా బాబుకి తెలిసి మా ఆయన ఎక్కడ ఉన్నాడు. అందరూ పోలీస్ స్టేషన్లో పెద్దమ్మాయి తెలుసా? మా పిల్లలకి ఆ పిల్లకి కొంచెం ఎక్కడున్నాడు తెలుసా ఇప్పుడు? మా అత్తకి తెలుసు, మా బాబుకి. మా పెద్ద పిల్లలు మా బాబుకి తెలుసు మా ఆయన ఎక్కడ ఉన్నాడు. బాబు అంటే మీ అత్తయ్య? మా ఆయన అమ్మ తెలుసు. నేను చెప్పదు మంచిగా మాట్లాడితే మేము వెళ్ళి అందులో ఇంట్లో ఉంటాము. వీళ్ళు మేమేంటంటారంటే ఎప్పుడు లేనుకున్నవన్నీ చెప్తుంది. పనికి వెళ్ళి 1 గంట లేట్ అయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయింది పిల్లల్లోకి. పిల్లలకి మాటలే వస్తాను. ఇప్పుడు అందుకే ఎవరితో చెప్పలేదు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరితో చెప్పలేదు. బ్యాగ్లో బట్టలు వేసుకున్నాం, పట్టి అన్నీ
పొద్దున్న వెళ్ళినాను తీసి మా అమ్మ 1200 ఇచ్చింది 1800 కొట్టుకున్నాను. లేదు డబ్బుల్లో కుదరనట్లా మన ఇంటికాయకి వెళ్తాను వదులుతున్న తర్వాత ఎలాగో చెప్పుకుంటాను. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మన కొడుకోళ్ళ దగ్గర ఆ కాగితం పెట్టి ఒక 10,000 అంతా తీసి ఎక్కువ వద్దు మళ్ళీ ఇంటికి తెచ్చిలేమో అని కూడా చెప్పాడు. ఇప్పుడు ధైర్యం ఎత్తానే ఇప్పుడు నేను రాగలయ్యాను. 10,000 ఇస్తానంటే వచ్చావు. ఆ డాక్టర్ డబ్బులు చూసుకోకూడదు ఎవరు కావాలంటే హాస్పిటల్లో ఏ మంచి ట్రీట్మెంట్ ఇస్తే బతుకు ఆ పాపం చదువుతా నాకు అన్నం కూడా దొరకలేదు. గుర్తొచ్చిన ఉండకపోతుంది. కొనుక్కొనే ఉంటుంది. ఫుడ్ తింటుందా ఫాలో అవుతుంది. అదొకటే తాగుతుంది. లాస్ట్ ఫోన్ ఎన్నింటి పని చేశారు? లాస్ట్ ఫోన్ 3:30 అవుతుంది. అప్పుడు నాకు బాగా మాట్లాడుతుంది. అయ్యో పక్కన అడిగిన టైం ఎంత అవుతుందండి అంటే 3:30 అన్నారు. సరే ఫోన్ ఎవరు అన్నారు. ఫస్ట్ టైం అడిగితే ఫోన్ అడుగుతున్నాను నా దగ్గర ఫోన్ లేదని. ఆ ఫోన్ అంటే బాగా ఇచ్చింది. ఎవరి దగ్గర కొట్టించాము ఎవరెక్కడ మీ పట్ల మరి అది వెలగొచ్చి వాళ్ళ దగ్గర వదిన ఒక్కసారి మాట్లాడుతున్నాను ఎక్కడ ఒక రూపాయి దగ్గర మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళండి ఎవరింటికి వస్తారు ఎవరు తీసుకెళ్ళండి నాకు ఇక్కడ మీ అమ్మ మొగుడితే ఈ మొగుడు పెట్టుకుంది ఇంకా అమ్మ నోటికి వచ్చింది తీసుకుంది. అప్పుడు అదే లాస్ట్ డిస్టర్బ్ చేసేసారు. 9:30 వరకు కూర్చొని అందరికీ ఫోన్ లేదు. బ్యాలెన్స్ లేదంటే పక్కన వాళ్ళకి కూడా అడిగి చేసింది ఇచ్చేది. పెళ్లి చేసినప్పుడు మీ అన్నయ్య ఉన్నాడుగా. ఉన్నాడు వీళ్ళందరూ ఉంటే తప్పేకపోతే అంటే ఇప్పుడు నువ్వే రోడ్డు మీద పడ్డా. చాలా మంది చెప్పారు నువ్వు పాటికి పడమా 2 పిల్లలు ఖర్చులేవు పోయిదేవో మీ పిల్లలు పెడుతూ మీ పిల్లలకి దండం పెడతారు హాస్టల్లో వేసి లేదు నా కళ్ళ ముందర నా పిల్లలు ఉంటే చాలు. మా అమ్మ ఒక పిల్లలు బాగా మా అమ్మ చూసుకోండి ఇంటికాడ నీకు ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా? ఎవరు తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను పంపించకుండా చెయ్యి. మా బాప కష్టపడడానికి అంతేగా? కానీ తప్పితే ఎవరు నమ్మరాలు అసలు పోయేదే లేదు మనసే లేదు. ఉన్నా సరే నంబర్ చెప్పి ఇప్పుడు ఈ పిల్ల సొంత సాంబర్లో ఉంది ఈ 2 మాటలు నా పొద్దు ఇంకా వేరేసుకో నా వల్ల అమ్మకు అసలు ఎవరికి చెప్పలే ఎవరు కూడా అడగలేదు. నేను ఫోన్ నెంబర్ వేసుకోను. హాస్పిటల్లో మా పాప ఉండేటప్పుడు ఆ పద్మావతి తెచ్చుకున్నాను మేడం అని మన పేరు తీసుకెళ్ళాలి పోయింది. అప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాను. నాకు పట్టిన 3,000 వచ్చాయి కదా. హాస్పిటల్లో పడిసాను అనుకోమ్మా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు పెట్టకపోయినా పర్వాలేదు నేను తినకపోయినా పర్వాలేదు. మా అమ్మని మా పిల్లలు తీసుకున్నాను అనుకోండి ఏ టైంలో తెలియకుండా 5,000 6,000 నన్ను పేదలు మేము పేదలు ఇది ఇచ్చి 3-4,000 మాకు బండికి పెట్రోల్కి డీజిల్కే రాదు. కలవాలి అవ్వకపోతే ఇక్కడికి వచ్చాను డబ్బులు. అసలు దెబ్బ తగిలి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు అవుతుంది. 3 నెలల్లోన నెల వరకు ఆకులో బాగానే ఉంది. 3 పుట్లు పడ్డాయి. ఈత కొడతా ఉంటే పక్కన తగిలింది. అదే చెరువులో చూపిసి ఈత కొడుతూ వెళ్ళి రాయి మీద పుట్టుకుంది. బట్టలు చుట్టారు మా ఊరు సాకులో ఉన్న బట్టల మీద అది తగులుతుంది. దానివల్ల అయితే మొత్తం అక్కడ మొక్క పాటు పోయిందా? ఇంత మొక్కలో లేదు. వాటి మీద వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఫోన్ అమ్మి బాగా దగ్గర బాగా చూస్తాడనండి. తగ్గిందమ్మా నల్లగా అయ్యింది. ఆ తర్వాత అది ఏం తిన్నదో ఏమో ఆ రోజు నేను పన్నీరు చెప్తే కూడా గోపుతుంది. గోపుకొని అనేసి చేయని కొట్టాను కూడా ఏం ఆకలేదన్నా అన్నం అడగదు. ఏం కావాలన్నా పొలం తెలుగు చెప్పడు. అందరూ అంటారు మీ నాన్న లేడంటే మా నాన్న లేడు. మీ నాన్న లేక సీరియల్గా ఉంటుంది. మా నాన్న లేడు అదే తొలగని చెప్తారు బయట. నాకు తెలిసి అడుగుతారు చిన్న పిల్లలు. నా పిల్లలకు తగ్గితే ఇంకా బూట్లు
సంవత్సరం నుంచి ఉన్నావు? ఫస్ట్ నుంచి ఫస్ట్ నా పెళ్ళైన నుంచి నాకు తెలిసి నా ఇద్దరు పిల్లలు పుట్టే వరకు మా అక్క ఇంట్లో ఉన్నాను. ఇంకా తర్వాత నుంచి మా అమ్మ ఇంట్లో నీ కష్టం అనేది మాడలేదు. మా అమ్మ వాళ్ళలో వ్యవసాయ పనికి వెళ్ళేది, పొలం పనికి వెళ్ళలేదు, ఎండిపోటు ఆపరేషన్ అయ్యింది. ఇంకా పనికి కట్ట వెళ్ళలేదు, ఇక్కడే ఉంటుంది. ఎప్పుడు నెల సాయంత్రం ఎక్కావు అక్కడ? నేను సాయంత్రం ఎక్కాను, అదంతా బస్సులోనే ఉన్నాను. అయితే ఫోన్ చేశాను, ఫోన్ చేసి మా వదిలేస్తాను, అమ్మ ఎలా ఉంది పిల్లకని బాగానే అడిగింది. అయితే నేను బాగానే ఉన్నదినా, ఎక్కడ ఉన్నావు, బస్సులో ఆటో పడుతుంది, బస్ స్టాండ్కి వెళ్ళావా అన్నాను. లేదు నేను మీ సత్యంపల్లి వచ్చాను నేను అంటే ఇంకా అర్థమైపోయింది. అయితే వస్తాను మీ అన్నయ్య వస్తాను, మీ అన్నయ్య చెప్తాను అక్కడే ఉంది అన్నారు. మధ్యాహ్నం 3 వరకు బస్ స్టాండ్కి వెళ్ళే కూర్చొని అయితే మళ్ళీ ఫోన్ తీసుకొని వేరే ఇప్పుడు పిల్లలకు నచ్చింది అనుకో, సరేనమ్మా నా దగ్గర డబ్బులు లేవు, కాగితాలు ఇస్తాను, మన దగ్గర తెలిసిన మీకు 10,000 15,000 మాకు పోయితే కేజెస్లో ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీయే. నా దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి, తర్వాత ఆధార్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఆ బాధ్యతపురం నుంచి నేను వైజాగ్ వెళ్ళాలంటే పిల్ల బస్సులో రాలేదు, అంబులెన్స్ రావు, ఏదైనా కారు అడిగితే 5,000 6,000 నేను పేద మాకు వచ్చే బాగా పేద. ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే చేతిలో 10,000 రూపాయలు ఉన్నాయి, ఎక్కడికి రావడానికి 2,000 రూపాయలు అయ్యేది. మరి నేను తెల్ల ఇంకా పెద్ద కాసులు తిన్నాను, వాటర్ బాటిల్ తీసుకొని ఇది కూడా సారి ఇచ్చాడు నా పిల్లల సాయంత్రం. కొన్ని ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు లేవు పంపించాను, ఇంటికైతే నుంచి బస్సుకి పంపించేస్తే బాగుంటుంది. ఇలా రోడ్డు మీద తెలియకుండా ఫోన్ చేసి పంపించారు. మా ఇంటికాడ ఉందా పాపం, మా అమ్మ వాళ్ళు నేను 3,000 రూపాయలు పట్టీలు అమ్మేసాను, 1,800 ఖర్చులు వేసుకున్నాను, 1,200 మా అమ్మకి ఇచ్చాను. దానికి ఎక్కడ ఉంటాడో తెలియదు. అయినా ఉన్న వాళ్ళు ఎవరు మమ్మల్ని చూడరు, మా దగ్గర ఏమీ లేదు. మా నాన్న అప్పుల వల్లే పరంగా చనిపోయాడు. చాలా అప్పులు ఉండే, బిజినెస్ చేసేది, బట్టలు బిజినెస్ కట్టాను, నాసు వచ్చేది. నన్ను కట్టుకుంటే కూడా నా దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకెళ్ళి అప్పుడు పరిస్థితి తప్పు నేను ఎలా వద్దేశాను. ఎంతకాలం ఒక్కటి ఏళ్ళ కష్టపడతాను, పెంచుకుంటాను మా అమ్మని చూసి. కానీ ఈరోజు మనసు చాలా బాగా ఇంత దూరం ఒప్పించి ఏం చేయాలో తెలియకుంటుంది. వర్కూరనే 9:30 వరకు బస్ స్టాండ్ దగ్గర కూర్చాను, ఇంకా రాకుండా బాగా భయం వేస్తుందమ్మా అంటే పోలీస్ స్టేషన్ అలా గడిగా ముందుకు వెళ్ళాను. ఫోన్ లేదా? ఫోన్ కూడా లేదు, అమ్మేశాను. నా జీవితం చాలా ఇదిగా ఉంది, ఎక్కడ లేని డబ్బులు పిల్ల కింద పెట్టాను. నా పని చేసే వాళ్ళు కూడా నా జీవితం కాక పిల్లలకు మందులు కూడా 3 ఇల్లు చేస్తాను, 3 ఇళ్ళలో చేస్తాను. నాకు 6,000 వస్తుంది. ఒక 10 మందికి ఇస్తారు, ఒక 2,000 ఇస్తారు, ఒక 2,000 ఇస్తారు, నాకు 6,000 రూపాయలు. నేను మీకు అన్నం మీకు ఇస్తే పెడతాను కానీ చూసుకుంటాను. వాళ్ళందరూ మమ్మల్ని వద్దనుకుని వద్దిస్తారు. నేను అక్కలేకపోతున్నాను మా పాపని. అమ్మ మీకు వస్తా కదా ఒక నొప్పి పెడుతుంది. ఎంత తెలిసిందమ్మా మా పిల్లలకి వచ్చేప్పుడు నమ్మకం వచ్చేప్పుడు అన్నం తృప్తిగా ఇడ్లీ తినిపించారు సార్. అది భోజనం తిన్న తర్వాత పైన చక్కగా భోజనం ఉంటుంది, స్నానం చేసుకుని పడుతుంది. పైన అందరూ అమ్మమ్మ వాళ్ళే ఉంటారు, రూమ్ ఉంది. అమ్మ ప్లేట్ తీసుకుని ఆనందంగా లేదు, ఇప్పుడు తినిపించారు పాపం, ప్లేట్ ఇడ్లీ తెప్పించారు. చిన్న పాప తినమ్మా. ఎక్కడ అదే ఎక్కువ అయిపోయింది. దాని చుట్టూ ఇప్పుడు ఎంతెంత పొక్కులు వస్తుంది లోపల, బయటే ఉంది. అది అయితే పోయడం కానీ లేదా కరెంట్ ద్వారా అది తొలగించుకుని మొత్తం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అంతా ఫ్రీ అయినా నేను తీసుకెళ్ళను లేదు, నేను పేమెంట్ చేయలేదు. బట్టి నేను నమ్మేసాను, ఫోన్ ఎప్పుడూ అమ్మేసాను. మా ప్రాణాలు ఒకటే ఉన్నాయి, అవి ఎవరు కొనరు కూడా. అన్నీ కాకూడదు, పొద్దున్న ఏదో బండి ఉందని